పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుకుంటూ ఉన్న 'భీమ్లా నాయక్' సినిమా నుంచి ఈరోజు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్‌ని చూపించారు గానీ, రానాని మాత్రం చూపించలేదు. రానా వాయిస్ వినిపించారు. డానియల్ శేఖర్ అని ఇందులో రానా అంటాడు. రానాని ఈ వీడియోలో చూపించకపోవడంతో కొందరు విమర్శలు గుప్పించేస్తున్నారు. మల్టీ స్టారర్‌గా రూపొందుకుంటూ ఉన్న ఈ సినిమా నుంచి ఒక్క వీడియోని మాత్రమే రిలీజ్ చేయడం ఏంటి అని క్వెషన్ చేస్తున్నారు. మల్టీ స్టారర్ మూవీ సోలో హీరో మూవీగా మారిపోయిందా అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిర్మాత నాగవంశీ రిప్లై ఇచ్చారు. దయచేసి వెయిట్ చేయాలని, దీనిపై ఎలాంటి ఊహాగానాలు చేయొద్దంటూ చెప్పారు. ప్రతిదీ క్రమ పద్ధతిలో ప్రేక్షకుల ముందుకొస్తుందంటూ తెలియజేశారు. కాగా ఈ సినిమాలో నిత్యా మెనన్, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.